సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. శనివారం బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ కి మధ్య కీలకమైన ఐపీఎల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు యష్ దయాల్ తల్లిదండ్రులు అలహాబాద్లోని లార్డ్ హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రార్థన చేశారు. మేము జట్టు విజయం కోసం ప్రార్థించాము మరియు మా ప్రార్థనలు వినబడ్డాయని వారు తెలిపారు. యష్ దయాల్ తండ్రి సునీల్ గవాస్కర్, అజరుద్దీన్, మహమ్మద్ మనోజ్, ప్రభాకర్ తదితరులతో కలిసి యూనివర్సిటీ క్రికెట్ ఆడారు. యష్ దయాల్ తండ్రి మాట్లాడుతూ, మేమంతా మా బంధువులు మరియు స్నేహితులతో కలిసి మ్యాచ్ను టీవీలో చూసామని విజయం జరుపుకున్నామని అన్నారు. చివరికి ఈ సంవత్సరం ఐపీఎల్ నుండి సిఎస్కే జట్టును తొలగించిందని అన్నారు. యష్ దయాల్ ఆఖరి ఓవర్ బౌలింగ్ చేశాడు. దీనిలో సిఎస్కే యొక్క బెస్ట్ ఫినిషర్ ఎంఎస్ ధోని మ్యాచ్లో అతిపెద్ద సిక్సర్ని కొట్టాడు. కానీ ఆ తర్వాతి బంతికే అతను అవుట్ అయ్యాడు. దీంతో సిఎస్కే ప్లే ఆఫ్స్ నుంచి వైదొలిగింది. వచ్చే ఏడాదికి దాదాపు 44 ఏళ్ల వయసులో ఉండే ధోని తదుపరి ఐపీఎల్ సీజన్లో ఆడకపోవచ్చని అనుకోవచ్చు. అదే గనక జరిగితే ధోని చివరి వికెట్ తీసిన నా కొడుకు పేరు చరిత్ర పుస్తకంలో నమోదవుతుందని యష్ తండ్రి అన్నారు. కానీ ధోని రిటైర్ కావడం మాకు ఇష్టం లేదు. అతను తదుపరి సీజన్లో కూడా ఆడాలని మేము కోరుకుంటున్నామని, యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తాడని యష్ తండ్రి అన్నారు. అవును, యష్ చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు మేము చాలా టెన్షన్ పడ్డాం మరియు మొదటి బంతిని ధోని గ్రౌండ్ నుండి బయటకు పంపినప్పుడు మరింత టెన్షన్ పడ్డాం. కానీ రెండవ బంతికి వెంటనే ధోని వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ వైపు మ్యాచ్ను మార్చింది. అదే మలుపు అని నేను అనుకుంటున్నాను. అదే పాయింట్ ఆఫ్ ది మ్యాచ్. ఎందుకంటే సిఎస్కే అర్హత సాధించడానికి చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం మరియు ధోని బ్యాటింగ్ చేసే వరకు సిఎస్కే ఎటువంటి ఆశలు కోల్పోలేదు. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ తన 54 పరుగులకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నప్పటికీ అతను ఆర్సీబీ తరపున యష్ దయాల్ అని భావించాడు. నేను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ని యష్ దయాల్కి అంకితం చేస్తున్నానన్నారు. అతను బౌలింగ్ చేసిన విధానం నమ్మశక్యం కాదు. ఒక వ్యక్తికి చాలా కొత్త, అతను దానికి అర్హుడు. నేను అతనితో చెప్పాను, ఈ పిచ్పై ఫేజ్ ఆఫ్ ఉత్తమ ఎంపిక మరియు నమ్మకం ఉంటుందని, నైపుణ్యాలు అందించాడని, దీనికోసం మీరు శిక్షణ పొందాలని తెలిపారు. యార్కర్ 1వ బంతికి పని చేయలేదు. అయితే అతను ఫేజ్ ఆఫ్కి తిరిగి వచ్చాడు మరియు అది నమ్మశక్యం కాని విధంగా పనిచేసిందని కెప్టెన్ ప్రెజెంటేషన్లో చెప్పాడు. ఒకవేళ న్యాయ నిర్ణేతలు యష్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా పేర్కొనకపోయి ఉంటే, ఈ మాటలు అవార్డు గ్రహీత నుండి వచ్చినట్లయితే మేము చాలా గర్వపడుతున్నామని తండ్రి పేర్కొన్నారు. ధోని వికెట్ నా అవార్డుకు కలల వికెట్ అని యష్ చిన్ననాటి కోచ్ అమిత్ పాల్ అన్నారు. యష్ దయాల్ ఆల్ టైమ్ మోటివేటర్ అతని అక్క సురుచి, ఆమె డైటీషియన్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేను మా సోదరుడి కోసం డైట్ చార్ట్ సిద్ధం చేస్తున్నాను మరియు అతను దానిని ఖచ్చితంగా పాటిస్తున్నాడు. అతను ఇంట్లో ఉన్నప్పుడు నేను అతనిని జాగ్రత్తగా చూసుకుంటాను మరియు ఎప్పటికప్పుడు అతనిని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తాను అని ఆమె తెలిపింది.